సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై రియాక్షన్ ఛానల్. సో ఈ రోజు మనం చూడబోతున్నాం రాజా సాబ్ సాంగ్ మూవీ నుంచి వచ్చి వచ్చింది. సో ఇది ఒక రెబెల్ సాంగ్ అనమాట. లిరిక్స్ వచ్చేసి రెబెల్ సాంగ్ అనేసి పెట్టేశారు. సో ఈ రోజు మనం ఇంత కలర్ఫుల్గా ఎందుకున్నామో మీకు చెప్పే పని లేదనమాట. సో సాంగ్ అయితే కలర్ఫుల్గా ఉండబోతుంది అనుకుంటున్నాను కాబట్టి ఈ డ్రెస్ అయితే తీసుకొచ్చాను. సో మన రాజా సాబ్ అంటే మన ఒక ప్రభాస్ గారి గురించి చేశారు గాయస్. సో ప్రభాస్ గారిని అయితే ఇలాంటి ఒక వింటేజ్ సాంగ్లో చూస్తే చాలా రోజులైంది. సో మనకైతే రామతుంది ఇంతే. ఈ యొక్క సాంగ్ థీమ్ అయితే మంచి ఒక క్లాసిక్గా ఒక మంచి ప్రీవియస్ ఆంధ్ర వాళ్ళ కోసం అయితే తీసినట్టు అనిపించింది గాయస్. నాకైతే ఒక తెలుగుడి కోసం అయితే తీసినట్టు అనిపించింది. సో ఇందులో వచ్చేసి మంచి మాస్ లుక్లో అయితే కనబడబోతున్నాడు. సో రాజా సాబ్ మనం టీజర్ ముందే చూసుకున్నాం కదా. టీజర్ మీకు అందరికీ ఎంతమందికి నచ్చిందో మీకు కింద కమెంట్ చేయండి. సో టీజర్లో అయితే ప్రభాస్ అన్ని ఎంత మంచిగా చూపించారో మీరు చూసుకోవచ్చు. సో ఇందులో అయితే మనము ఒక డ్యాన్స్ స్టెప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందులో ఒక మంచి గ్రే స్టెప్ అయితే ఉంటుందో లేదో అయితే చూసుకున్నాం. సో దాంతోపాటు ఇందులో డైరెక్షన్ వచ్చేసి మీకు మారుతి గారు అనమాట. సో మారుతి గారు మూవీస్ మీరు ప్రీవియస్ మూవీస్ చూసే ఉంటారు కదా. పండగకి అంటే ప్రతిరోజు పండగే కావచ్చు, భలే భలే మగడవే మూవీ కావచ్చు. సో ఇట్లాంటి ఒక పక్క కమర్షియల్ కూడా ఆ మూవీ కూడా నాకు చాలా బాగా నచ్చింది, కానీ అంతలా నాకు అనిపించలేదు. సో మన డార్లింగ్ ప్రభాస్ని అయితే మళ్ళీ తిరిగి చూడబోతున్నాం గాయస్, మన మారుతి గారి దయ వల్ల అనుకుంటా. సో ముందు సాంగ్ రియాక్షన్ అయితే చూసేద్దాం, తర్వాత డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. Making move with a smile. Everybody step aside, Raja coming to vibe. Raja coming to vibe anamata. Wow. Vibe. Music అయితే చాలా బాగుంది guys. వావ్. సో guys చూసుకోండి, వేసేసాడు guys స్టెప్ అయితే. చాలా రోజులైంది ఒక స్టెప్ లాంటి ఒక డ్యాన్స్ అయితే చూసి. లుక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, మారుతి దమ్మన్న గారు ఏదో కొట్టాడు అనిపిస్తుంది, కానీ ముందు సాంగ్ ఇంటూ అవుతుందేమో చూద్దాం. ఏంట్రా కలర్ గ్రేడింగ్, ఏంట్రా చూడండి, కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగుంది. లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి ఒక లుక్ చూసి ప్రీవియస్ మూవీస్ కూడా చూపిస్తున్నారు. ప్రభాస్, మిర్చి, సాహో, కలర్, కలికి అన్నీ వచ్చేలాగా గాయ్స్. అన్నయ్య నువ్వు బ్యాచిలర్ ఇప్పుడు కూడా బ్యాచిలర్ కాబట్టి ఆ ఒక్క లిరిక్ని అయితే యాడ్ చేస్తాడు తమనన్నయ్య. ఏది ఉంచుకోరా తమిళన్నయ్య, అప్పుడు కుర్చీని మింగబెట్టాను. సో ఒక తాతనైతే అది వదిలే. ఇప్పుడు అంత హ్యాపీగా ఒక చిల్లగా అయితే ఉన్నాడు బాయ్స్. మంచి యాక్టింగ్ అయితే ఉండాలి అనుకుంటున్నాం. యాక్టింగ్ అయితే చూపించాలి కదా ప్రభాస్ అన్నయ్య. నీకు తెలుసు నీ యాక్టింగ్ అయితే వంగబెట్టలేదు, కానీ మాకు అంటే చూసి అలవాటు అయిపోయింది అనమాట. బాహుబలిలో చూసుకోవచ్చు, ఒక మంచి సీరియస్ లుక్తో అయితే ఉంటాడు. ఓకేనా, మంచి మెచ్యూర్డ్ పర్సన్గా ఒక మెంటలీగా అయితే ఉంటాడు. సో ఓకేనా, మిర్చి మూవీ కావచ్చు, దానికి ముందు వచ్చిన ప్రీవియస్ మూవీస్లో వచ్చిన వర్షం మూవీ, పౌర్ణమి, ఇట్లాంటి సినిమాలో చూసుకుంటే ఒక యాక్టివ్నెస్ అయితే ఉంటుంది గాయస్. మంచిగా చిల్ అవుడికి అందరితో హే అంటూ మాట్లాడుతూ ఉండే ఒక ప్రభాస్ అన్నయ్య ఇందులో అలా ఉండబోతున్నాడా. సో అదైతే నాకైతే మెయిన్ ప్లస్ పాయింట్. ఒకవేళ ఉంటే మాత్రం నిజంగా అసలు మనం ఇంకా 2010కి 2015లో ఆ ఒక ఇయర్స్లో వచ్చిన మూవీస్ వైబ్స్ ఉంటాయి కదా. సో అలాంటి వైబ్ అయితే మనకి దొరికినట్టే గాయస్. సో ముందు సాంగ్ చూసేద్దాం అనమాట. మెలోడీ వైబ్స్, తమన్ గారు అయితే మెలోడీ వైబ్స్లో అయితే మంచి మ్యూజిక్ అందిస్తాడన్నమాట. వా లిరిక్స్ చాలా బాగా ఉన్నాయి గైస్. ఈ మధ్య అందరూ లిరిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనమాట. మ్యూజిక్ అయితే ఎవరు డైరెక్షన్ చేస్తారో లిరిక్స్ ఉంటారు కదా, చాలా మంచిగా పాటలు రాస్తున్నారు తెలుగులో. అడే ఆ వాకింగ్ స్టైల్ చూడండి గాయస్, ఎంత క్యూట్గా ఉన్నాడు మంచి అయితే. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగే గాయస్. నిజంగా థియేటర్లో అసలు ఏమవుద్దా అని నేను ఆలోచిస్తున్నా.
గ్రాండింగ్నెస్ చూడండి గాయస్, ఆ కలర్ గ్రేడింగ్, ఆ గ్రాండ్నెస్, ఒక చిల్లింగ్నెస్, ఒక నాటినెస్ అన్నీ మిక్స్ కొట్టి కలర్లు వెళ్తే మన డార్లింగ్ అనమాట. ఇది మన ఒరిజినల్ ప్రభాస్ అని చెప్పచ్చు. ఓకేనా, ఇది మన ఒరిజినల్ ప్రభాస్ గారు అయితే. సో ఈయన గాయస్ మన ఇన్నాళ్ళుగా మిస్ అయినట్టు ప్రభాస్ అనమాట. ఒక ఫన్ టైప్ ఒక క్యారెక్టర్ని అయితే చూసి చాలా రోజులైందని చెప్పచ్చు గైస్. అంటే ప్రభాస్ ఒక క్యారెక్టర్ ద్వారా ఇది కదా మనకు కావాల్సింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది గైస్ సాంగ్ ఇస్తే. ఏ విధంగా ప్రభాస్ అన్నయ్య అయితే ఆడుతున్నాడు. లాస్ట్ ప్రీవియస్ మూవీ చూసుకున్నట్టయితే అందులో ఒక లేట్ బ్యాక్ అనేసి ఉంటుంది, ప్రాపర్గా ఒక హెవీ క్యారెక్టర్స్, ఒక మెచ్యూరిటీగా ఉంటుంది. అందులో మీకు యాక్షన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి రొమాంటిక్ వ్యూస్ కానివ్వండి, ఇట్లాంటి మంచి డ్యాన్స్ కానివ్వండి, ఇట్లాంటి డ్యాన్స్ వీడియోస్ చేసి అయితే చాలా, ఇట్లాంటి డ్యాన్స్ అంటే ఒక రొమాంటిక్ మూవీస్ అయితే చేసి చాలా రోజులైంది. ఎప్పుడో రాధాశ్యామ్లో చూసాం కాబట్టి అందులో కూడా ఎక్కువ డ్యాన్స్ ఉండదు. లాస్ట్లో అయితే కలికిలో డ్యాన్స్ చూసిండొచ్చు మనము. ఇందులో అయితే చాలా మంచి డ్యాన్స్గా, ఎంత క్యూట్గా, ఆ ఒక కొరియోగ్రఫీ, చిన్న కొరియోగ్రఫీ అంటే మంచి కొరియోగ్రఫీ బాగానే ఉంది. కానీ డ్యాన్స్ మూమెంట్స్ కొన్ని చిన్న చిన్నవైనా కూడా ప్రభాస్కి అయితే ఆ ఒక చిన్న అలా ఊపినా కూడా ప్రభాస్ పండగ చేసుకుంటారు కదా ఫ్యాన్స్ అయితే. సో ఈ ఒక సాంగ్ విన్నట్టే నాకు అసలు అనిపించలేదు, ఎందుకంటే కళ్ళ ముందు ప్రభాస్ అన్నయ్య ఉన్నాడు కాబట్టి. సో నేనైతే ప్రభాస్ అన్న అలా చూస్తుండిపోయాను గైస్. సో ఇందులో ఇంతంటి ఒక పాట వచ్చి చాలా రోజులైంది కదా. సో ఈ యొక్క వైబ్స్ అయితే ఉండండి గాయస్. ఇంకా ముందు ముందు ఎలాంటి సాంగ్స్లు రాబోతున్నాయో ఎవరికి తెలుసు. సో సినిమా అయితే మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, Jan 9th 2026 అన్నమాట. ఇందులో ఓకేనా. సో సమన్ అనే మ్యూజిక్ మంచిగా అందించాడని చెప్పచ్చు. రామ్ జోగయ్య శాస్త్రి గారు అనమాట. ఆయన అయితే సాంగ్స్ అంటే లిరిక్స్ ఇష్టం అనమాట. ఆయన మంచి లిరికిస్ట్ అనమాట. మంచిగా లిరిక్స్ అయితే అందిస్తారు. ఆయన ఇచ్చే లిరిక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి గాయస్. సో ఓవరాల్గా సాంగ్ అయితే నాకు నచ్చింది. అంత సాంగ్ అయితే అంత స్లో అయితే ఉంది గాయస్. సో పర్లేదు, మనం థియేటర్లో అయితే ఫ్యాన్స్ వల్ల ఒక వైబ్ అయితే మారిపోతుంది అనమాట. సో ప్రభాస్ అన్న కోసం అయితే చూడాలనుకున్నాం. ఎలా చూపించాలనుకున్నారో, అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా అయితే మారుతి గారు చూపించారు అనమాట. సో ఇదేనమాట ఈరోజు రివ్యూ గాయస్, ఈ ఒక సాంగ్ ఒక రివ్యూ. సో మీ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియో దేని గురించి అయితే చేయాలో కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను నా గురించి వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. సో ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది గాయస్? నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది వాళ్ళ ఒక సాంగ్ రివ్యూ. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో ఎవరైతే లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి గాయస్. సో మీ వల్ల నాకు మంచి సపోర్ట్ దొరకాలని ఆశిస్తున్నాను. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే. So thanks for watching. See you on the next video guys.